వేసవి తాపం నుండి విద్యార్థులను ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 23 నుండి జూన్ 15 వరకు కఠిన నిబంధనల మధ్య సెలవులు అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించిన కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు తాలూకా దుందుడుకు చర్య ఈరోజు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. యథేచ్ఛగా నిర్బంధ విద్యను అభ్యసించేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో చాలా మట్టుగా తరగతులు నిర్వహిస్తున్న విషయాన్ని గమనించినటువంటి ఎస్ఎఫ్ఐ అధికారులు జిల్లాలో పలు స్కూల్స్ కళాశాలపై కూడాను వారు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ విద్యార్థులకు యథేచ్ఛగా తరగతులు చెప్పే విషయంపై విద్యాశాఖ అధికారులు మేనమేషాలు లెక్కిస్తూ ఈ సమస్యను తమ దృష్టికి తెస్తే తప్ప చర్యలు తీసుకోలేమని చెప్పి వారు సమాధానం చెప్తున్నారు. వేసవి సెలవు కఠినటువంటి నిబంధనల మధ్య అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఈరోజు విద్యార్థుల పాలిట శాపంగా మారే విధంగా యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఈ తరగతుల నిర్వహణ వెనక ఎవరి అండదండలు వారికి ఉన్నాయి అన్న విషయం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నారు. చూస్తే కనుక ఈ తరగతులు నిర్వహించకూడదు అని కఠినంగా వేసవి సెలవు అమలు చేయాలని చెప్తున్నారు. మీరు చేసినటువంటి ప్రయత్నంలో ఏ స్కూల్స్ పట్టణంలో కానీ జిల్లాలో నిర్వహిస్తున్నారు? మీరు చేసినటువంటి దీంట్లో యాజమాన్యం ఏం సమాధానం? జిల్లాలో చాలా వరకు స్కూళ్ళు మెయిన్గా ఓపెన్ చేసి ఉన్నాయి. అదే మన సెంట్రల్లో జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే జూనియర్ కాలేజ్ లెవెల్లో ఆదర్శ్ కాలేజు, అలాగే అంబేద్కర్ బొమ్మ నారాయణ కాలేజు, అలానే శ్రీ చైతన్య కాలేజు, కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ తీస్తూ అలానే స్కూల్లో ఇప్పటికే గవర్నమెంటే షూట్గా చెప్తా ఉంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి, వడదెబ్బలతో చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా పిల్లలకి సెలవులు కలిపి ఇంట్లో ఉంచే ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. అయినా సరే శ్రీకాకుళం సెంటర్లో సాయి విద్యా మందిర్, న్యూ సెంట్రల్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, నారాయణ స్కూల్, భాష్యం, అలానే అక్షర, ఇవన్నీ స్కూల్స్ ఇప్పటికే గవర్నమెంట్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ 9th క్లాస్ విద్యార్థులకు 10వ తరగతి టెక్స్ట్ బుక్లు పంచుతూ పాఠాలు చెప్పే పరిస్థితి. ఎందుకని ప్రశ్నించగా మేము 10th క్లాస్ విద్యార్థులు ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు చెప్తా ఉన్నామని బోటకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను విద్యార్థులతో మేము వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడగా, అన్నా మేము 9th నుంచి ఇప్పుడే 10th వచ్చాం, మాకు పుస్తకాలు సీనియర్స్ ఇచ్చి పాఠాలు చెప్తా ఉన్నారని చెప్తున్నారు. అదే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే, సార్ మాకు గవర్నమెంటే ఎవరు అడగట్లేదు, పేరెంట్సే పెట్టుకోమన్నారు, మీ విద్యా సంఘాలు మాత్రం అడుగుతున్నాయి, లేదా కొంచెం మీ ప్రజా సంఘాలు అడుగుతున్నాయి, మీడియాలో అడుగుతున్నారు. కానీ ఈ విషయంలో విద్యాశాఖ అధికారుల తాలూకు మొద్దు నిద్రే వీళ్ళు తరగతుల నిర్వహణ దోహదపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు జిల్లాలో డిఈఓ నుంచి కింద ఎంఈఓ వరకు అందరూ జిల్లా సెంటర్లోనే ఉన్నారు. కానీ ఒక్క స్కూల్స్ ఏదో గవర్నమెంట్ లోకేష్ గారు వస్తేనో, లేకపోతే ఏదో పథకం ఓపెన్ చేస్తాను, లేదా స్కాలర్షిప్స్ పెడతాను, లేదా మంచి మార్క్స్ వస్తే మాత్రమే కాలేజీలో తనిఖీకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు అక్రమంగా యూనిఫామ్స్, బుక్స్, లేదా అదనపు తరగతులు టైమింగ్ పెడతా ఉన్నా సరే ఏ తనిఖీలు లేవు, ఎవరిని ప్రశ్నించట్లేదు. సెలవులు ఇచ్చి 15 రోజులు కూడా కాలేదు. యథేచ్ఛగా తరగతుల నిర్వహణ వెనక ఏ విద్యార్థిని కానీ విద్యార్థికి సంబంధించి ప్రాణం పోతే ఎవరు బాధ్యులు అని చెప్పుకోవచ్చు దీన్ని? ఖచ్చితంగా దీనికి గవర్నమెంటు, అలానే ఎవరైతే ఈ ఉన్నత అధికారులు, ఎవరైతే ఎడ్యుకేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళు, ఆ కాలేజ్ మేనేజ్మెంటే పూర్తిగా ఈ విద్యార్థులు ఒకవేళ ఈ వడదెబ్బకి ఏవైనా బాధ్యత అయితే ఖచ్చితంగా వాళ్ళే వహించాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించేందుకు ఈరోజు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ నేపథ్యం ముసుగులో కూడా ప్రభుత్వ స్కూల్లో కూడా ఈరోజు తరగతులు నిర్వహించే పరిస్థితి కేవలం కార్పొరేట్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి ప్రయత్నమే. మొన్న 10వ తరగతి పరిధిలో చూసుకున్నైతే ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్లు వేస్తారో అలానే అదే విధంగా పేపర్లో కూడా పెద్ద ఎత్తున యాడ్లు, టీవీలో పెద్ద ఎత్తున యాడ్లు కూడా గవర్నమెంట్ వేసింది. కానీ యాడ్ల వరకు మాత్రమే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉంది. ఇదే ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయిపోయిన విద్యార్థులకు కూడా పెడతా ఉన్నామని చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్. అయినా కూడా అది ఇంకా రన్ అవ్వట్లేదు. అది నామమాత్రంగా చెప్పిన. కానీ ఈరోజు 9th, 8th, 6th చిన్న పిల్లలకు కూడా స్కూల్స్ నిర్వహిస్తున్నారు. దానిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. సో కనుక ఈ ప్రక్రియను ఏ విధంగా తీసుకోవచ్చు? తరగతులు నిర్వహించకూడదు, వేసవి తాపంకి బలి కాకూడదని చెప్తున్నారు. అయినప్పటికి కూడా యాజమాన్యాల తాలూకా దుందుడుకు వైఖరి ఏ విధంగా జరగడానికి జరిగితే అంటే ఇప్పుడు కాలేజెస్, స్కూల్స్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా పెడుతున్నారు. అది మీరు ఎలా పెడుతున్నారు అంటే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వల్లే పెడుతున్నాము, వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా పెట్టమంటున్నారని చెప్తేనే పెడుతున్నాం అని. వాళ్ళని అడిగితే అన్న మాకు ఏ ఇంట్రెస్ట్ లేదన్నా, ఎండకి రాలేకపోతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. యజమానులు అడిగితే మేము చేయలేము, పేరెంట్స్తో మాట్లాడండి అని వాళ్ళకి ఫోన్ చేసేస్తాం. సో మీరు వెళ్ళే ప్రయత్నంలో, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో యాజమాన్యాల నుండి ఎటువంటి బెదిరింపులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే విద్యాశాఖ అధికారులు మీరు చేస్తున్న ప్రయత్నం చేదుడుగా నిలుస్తున్నారా? వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ మధ్యన పుస్తకాలు అమ్మకంలో బాగా ఎక్కువైపోతుంది. నారాయణ, శ్రీ చైతన్య పుస్తకాలు 15,000, 20,000. ఆ విషయాల్లో అడిగితే వాళ్ళు ఎంసెట్, మెయిన్స్ అని చెప్తున్నారు. ఆ బుక్స్ చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడవు.
అలాంటప్పుడు ఉపయోగపడిన స్టూడెంట్స్కే కొనుక్కోమని ఉపయోగపడిన వాళ్ళకి ఐపీ చదివించుకోవచ్చు కదా. ఇప్పుడు అందరినీ కొనిపించి కొంతమందికి చెప్పరు, కొంతమందికి చెప్తారు. అలాగా ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ ఉన్నాయి. చూస్తే వారికి కార్పొరేట్ని రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఉంది ప్రభుత్వాలు ఈ తరగతుల నిర్వహణ ప్రక్రియ చూస్తుంటే. ఆ, కనిపిస్తుంది. మెయిన్గా అయితే నారాయణకి ఫుల్ సపోర్ట్ ఉంది ప్రభుత్వం నుంచి, ఏదన్నా ఏం చేయలేరు అని దీని మీద. నెక్స్ట్ శ్రీ చైతన్య కూడా అలానే ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏవైతే వేసవి సెలవులను కఠిన నిబంధనల మధ్య అమలు చేయాలి, వడగాలికి వేసవి తాపానికి పిల్లలు ప్రాణాలు పోకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తూట్లు పొడుస్తూ ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాలన్నీ కూడాను యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తూ నిర్బంధ విద్యకు మాత్రం వేదిక చేస్తున్నాయి. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు ఎవరూ కూడాను అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కార్పొరేట్ అధికారులు యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో జరగరాని ఏదైనా జరిగి ఏ పిల్లలు కానీ ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యులు ఎవరు? ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో విద్యాశాఖ అధికారుల తాలూకు మొద్దునిద్రే వారికి దోహదపడుతుందని చెప్తున్నారు. యాజమాన్యాలు కూడా దుందుడుగా వ్యవహరిస్తున్నారు. మరో చూస్తే విద్యార్థులు ఎక్కడైతే ఈ పాఠాలు బోధించుకుంటున్నారో అక్కడికి వెళ్ళి విద్యార్థులను సంప్రదించగా తల్లిదండ్రులు మాత్రం ఈరోజు తల్లిదండ్రులకి యాజమాన్యాలు ఈరోజు బలవంతంగా రప్పిస్తున్నారు. ఆ కోణంలోనే తాము వచ్చి ఈరోజు చాలా ఆవేదన గురై విద్య నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ వేసవి సెలవులను అమలు చేయాల్సినటువంటి పాఠశాల కావచ్చు, కళాశాలలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎటువంటి చర్యలు చేపడతారో, వారికి చేపట్టే చర్యలు ఎవరైనా తరగతులు నిర్వహించాలంటే భయపడే పరిణామాలు దిశగా ఉంటాయా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.